హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా మనకు తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కానుకను కూడా అయితే ప్రకటించారండి. అయితే ఆ వినాయక చవితి మనకు ఎలాంటి కానుకను ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ ఒక్కటి ఉన్న వారికి చేస్తేనే మీకు కానుక అనేది అందుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. తప్పనిసరిగా మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వినాయక చవితి పండుగ మనకేంటంటే రేపే కాబట్టి, సో వినాయక చవితి పండుగకు సంబంధించి అదిరిపోయేటటువంటి కానుక ప్రకటించారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించడంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు. దరఖాస్తులు పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఉత్సవ నిర్వాహకులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలన్నారు. నగరంలో మండలాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పనిసరిగానే స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సచివాలయాల్లో అధికారులు ఆయనైతే ఆ సమీక్షను అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనకు గణేష్ మండపాలకు అనుమతి లేకుండా కరెంటు వాళ్ళపైన వాడినట్లయితే కనుక అలాంటి వాళ్ళపైన కూడా అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు ఈ గణేష్ మండపాలకు సంబంధించి ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నారండి. ఈ కరెంటు మీరు తప్పనిసరిగా పొందాలి అంటే కనుక మండపాలకు ఉచిత కరెంటు తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే అనుమతులు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అనుమతి ఎవరైనా తీసుకోకుండా ఈ విధంగా ఫ్రీ కరెంటు వాడినట్లయితే కనుక వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు ప్రభుత్వం. ఈ అనుమతి తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు పోలీసు వారిని కన్సల్ట్ అయితే కనుక సో దానికి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ జవాబుదారీతనం కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని కోరింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో అనుమతి అనేది తీసుకోవాలి. సో అనుమతి ఎంపీటీఓ ఆఫీస్ దగ్గర కూడా మీరు వెళ్ళి దీనికి సంబంధించి డిస్కషన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక పోలీసు వారిని కూడా అడిగినా కానీ సో వాళ్ళు కూడా చెప్తారండి. సో మనకు గణేష్ విగ్రహాలు ఎక్కడైతే పెట్టుంటారో వినాయక చవితి పండగ కారణంగా సో అలాంటి వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారు. మీరు ఎలాంటి బిల్ అనేది చెల్లించవలసిన అవసరం అయితే లేదు. అనుమతి లేకుండా మీరు ఈ కరెంట్ యూస్ చేస్తే చర్యలు అయితే తీసుకుంటారు. ముందు పర్మిషన్ ఉంటేనే మీకు కరెంట్ అనేది ఇస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.